హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ సబ్జెక్ట్లో 4th చాప్టర్లో మనం వ్యారెక్టర్ డయోడ్ అనే టాపిక్ని అయితే మనం నేర్చుకోబోతున్నాము. సో వ్యారెక్టర్ డయోడ్ అనేది ఒక స్పెషలైజ్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్. దీనిలో ఏం జరుగుతుందంటే మనం రివర్స్ బయాస్ వోల్టేజ్ని కనుక వేరీ చేసినట్లయితే జంక్షన్ కెపాసిటెన్స్ కూడా మనకి వేరీ అవుతుంది. సో వ్యారెక్టర్ డయోడ్ ఈజ్ యాక్ట్స్ లైక్ ఏ వేరియబుల్ కెపాసిటర్. సో అన్ని ఎందుకు వేరియబుల్ కెపాసిటర్ అని చెప్తున్నానంటే ఇది చూడండి, ఇది మనకి సర్క్యూట్ సింబల్ ఆఫ్ వ్యారెక్టర్ డయోడ్. సో ఈ టర్మినల్, ఫస్ట్ టర్మినల్, ఈ టర్మినల్ మనకి యానోడ్ అవుతుంది, సెకండ్ టర్మినల్ క్యాథోడ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏంటంటే జంక్షన్ దగ్గర, ఇదే కదా మనకి జంక్షన్ దగ్గర మనం ఏం ప్లేస్ చేసాము అంటే ఒక వేరియబుల్ కెపాసిటర్ని మనం ప్లేస్ చేస్తాం. అందుకే వ్యారెక్టర్ డయోడ్ యాక్ట్స్ లైక్ ఏ వేరియబుల్ కెపాసిటర్ అని అన్నాం అనమాట. సో ఈ వ్యారెక్టర్ డయోడ్కి అదర్ నేమ్స్ అయితే ఉన్నాయి. సో అదర్ నేమ్స్ వచ్చేసరికి వేరీ క్యాప్ అంటాం, వోల్ట్ క్యాప్, నెక్స్ట్ వోల్టేజ్ వేరియబుల్ కెపాసిటెన్స్, వేరియబుల్ రియాక్టెన్స్ అండ్ ట్యూనింగ్ డయోడ్. ఇన్ని పేర్లతో మనం వ్యారెక్టర్ డయోడ్ని అయితే మనం పిలుస్తాం అనమాట. సో ఈ వ్యారెక్టర్ డయోడ్ అనేది ఏ మెటీరియల్స్తో ఫ్యాబ్రికేట్ అవుతుందంటే సిలికాన్ కానీ లేకపోతే గ్యాలియం ఆర్సెనైడ్ మెటీరియల్తో అయితే ఫ్యాబ్రికేట్ చేస్తాము. ఈ ఒకవేళ వ్యారెక్టర్ డయోడ్ని మనం సిలికాన్ మెటీరియల్ యూజ్ చేసాం వ్యారెక్టర్ డయోడ్ ఫ్యాబ్రికేషన్లో, అప్పుడు ఆ డయోడ్ని ఏ అప్లికేషన్స్లో యూజ్ చేస్తామంటే లో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ని యూజ్ చేస్తాం. అదే మన గ్యాలియం ఆర్సెనైడ్ మెటీరియల్ని యూజ్ చేస్తే హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ని అబ్జర్వ్ చేద్దాం. సో రివర్స్ బయాస్డ్ వ్యారెక్టర్ డయోడ్ యాక్ట్స్ యాజ్ వేరియబుల్ కెపాసిటర్. మనం ఈ వ్యారెక్టర్ డయోడ్ని కనుక రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తే అది ఒక వేరియబుల్ కెపాసిటర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో మనం ఫిగర్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎలా ఉంది, మనకి అరేంజ్మెంట్ రివర్స్ బయాస్ కండిషన్లో ఉంది. సో రివర్స్ బయాస్డ్ కండిషన్ అంటే ఏంటి, యానోడ్ని మనం నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేస్తాము, క్యాథోడ్ని పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీకి కనెక్ట్ చేస్తాము. ది డిప్లీషన్ రీజియన్ which is depleted of majority charge carriers. Next, it acts as dielectric between P and N regions. సో ఇక్కడ మనం డిప్లీషన్ రీజియన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఏం జరుగుతుంది, డిప్లీటెడ్ ఆఫ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. అంటే పీ టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి, హోల్స్. ఎన్ టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. ఈ రెండు డిప్లీట్ అయిపోతాయి. డిప్లీట్ అయ్యి సెంటర్లో ఉన్న డిప్లీషన్ రీజియన్ అనేది, ఇదే కదండి డిప్లీషన్ రీజియన్ అనేది ఒక డయాలెక్ట్రిక్ కింద వర్క్ అవుతుంది. సో బిట్వీన్ ఆ డయాలెక్ట్రిక్ అనేది ఏ రీజియన్స్ మధ్యన ఉంది, పి అండ్ ఎన్ రీజియన్స్ మధ్యన ఉందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ పి అండ్ ఎన్ రీజియన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అంటే ప్యారలల్ ప్లేట్స్ కింద వర్కౌట్ అవుతుంది. అంటే ఇంకో ఇక్కడ ప్లేట్ అని రాసాను, ఇక్కడ కూడా మనం ప్లేట్ అని చెప్పి రాసాం. అంటే పి అనేది ఒక ప్లేట్ కింద, పి రీజియన్ అనేది ఒక ప్లేట్ కింద వర్క్ అయితే ఎన్ రీజియన్ అనేది ఒక ప్లేట్ కింద వర్క్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ ఫిగర్ అనేది ఎలా ఉంది, ప్యారలల్ ప్లేట్ కెపాసిటెన్స్ లాగా ఉందన్నమాట. సో దీని మధ్య ఏం అక్కర్ అవుతుందంటే, అంటే మధ్యలో ఉన్నది డైఎలక్ట్రిక్, టూ సైడ్స్ ఉన్నది ప్యారలల్ ప్లేట్స్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, జంక్షన్ దగ్గర ఒక కెపాసిటెన్స్ అయితే అక్కర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇలా అక్కరైన కెపాసిటెన్స్నే మనం ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ ఆర్ స్పేస్ ఛార్జ్ కెపాసిటెన్స్ అని కూడా మనం అంటామన్నమాట. ఒకవేళ మనకి ఇక్కడ బ్యాటరీ దగ్గర కనిపిస్తుంది కదండి, అక్కడ మనం రివర్స్ వోల్టేజ్ అని అంటాం అనమాట. సో ఈ రివర్స్ వోల్టేజ్ని కనుక మనం ఇంక్రీజ్ చేస్తాం, అప్పుడు ఇంక్రీజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే డిప్లీషన్ రీజియన్ ఉంది కదండి, ఈ డిప్లీషన్ రీజియన్ యొక్క
విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అప్పుడు జంక్షన్ కెపాసిటెన్స్ ఉంటుంది కదండి, ఈ జంక్షన్ కెపాసిటెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అన్నమాట. ఒకవేళ రివర్స్ బయాస్ వోల్టేజ్ని గనక మనం డిక్రీజ్ చేస్తున్నాం, అప్పుడు మనకేం జరుగుతుందంటే డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, జంక్షన్ కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అది వర్కింగ్ ప్రిన్సిపల్ అవుతుంది. నెక్స్ట్ మనకి జంక్షన్ కెపాసిటెన్స్కి ఒక ఫార్ములా అయితే ఉంది. సో జంక్షన్ కెపాసిటెన్స్ ఆఫ్ వ్యారెక్టర్ డయోడ్ ఈజ్ గివెన్ బై Ct ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ A బై W, వేర్ ఎప్సిలాన్ అంటే పెర్మిటివిటీ ఆఫ్ డిప్లీషన్ రీజియన్ ఆఫ్ ద డయోడ్, A అంటే ఏరియా ఆఫ్ ద జంక్షన్, W అంటే విడ్త్ ఆఫ్ ద డిప్లీషన్ రీజియన్. ఇప్పుడు మనకి ఎప్పుడు న్యూమరేటర్లో ఉన్నాయి ఈక్వల్స్ టుకి అదర్ సైడ్ ఉన్నదానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి, అదే డినామినేటర్లో ఉంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఇప్పుడు జంక్షన్ కెపాసిటెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా దేనికి ఉంటుంది, ఎప్సిలాన్ ఏకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటే, Ct అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా దేనికి ఉంటుంది, విడ్త్కి అంటే 1/Wకి మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి విఐ క్యారెక్టరిస్టిక్స్ని అబ్జర్వ్ చేద్దాం. సో విఐ క్యారెక్టరిస్టిక్స్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే, ప్రీవియస్గా నేను ఆపరేషన్ చెప్పాను, ఆపరేషన్ని ఇక్కడ మనం అప్లై చేస్తాం అన్నమాట. ఒకవేళ ఇక్కడ రివర్స్ బయాస్ వోల్టేజ్ అనేది మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాము, జంక్షన్ కెపాసిటెన్స్ అనేది మనం వై యాక్సిస్ మీద తీసుకుంటున్నాం. సో రివర్స్ వోల్టేజ్ని మనం వోల్ట్స్లో మెజర్ చేస్తాము, జంక్షన్ కెపాసిటెన్స్ని పీకోఫారెడ్స్లో మనం మెజర్ చేస్తాం అన్నమాట. ఒకవేళ రివర్స్ బయాస్ వోల్టేజ్ని కనుక ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమవుతుంది, జంక్షన్ కెపాసిటెన్స్ అయితే మనకి రెడ్యూస్ అవుతుంది. ఒకవేళ మనం రివర్స్ బయాస్ వోల్టేజ్ని డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, మనకి జంక్షన్ కెపాసిటెన్స్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతుంది. అదే మనకి